నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో అనేక వింగులతో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. వీటిలో మెయిన్గా ఈ యొక్క హోల్స్ ఏదైతే రోడ్లంతా డ్యామేజ్ అయ్యాయో వాటిలన్నిటి ఇమీడియట్గా చేయమను. అయితే కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత వెంటనే అవన్నీ రిపేర్లు చేస్తారు. మొత్తం 54 డివిజన్లో ఆల్రెడీ టెండర్లు పిలిచారు. అయితే వర్షం ఉండటం వల్ల యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ డిస్కషన్లో నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి. ఇది రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ ఎక్స్టెండ్ చేయకుండా ఆపేస్తున్నాం. అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు ఎన్నైతే అప్లై చేసి అవి క్లియర్ చేయలేదో అవన్నీ క్లియర్ చేయమని నిన్న యాక్చువల్గా ఒక జీవో ఇచ్చాం. అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జీవో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లియర్ చేయించుకోండి. ఇవాళ ఉదాహరణకి కొండాయిపాలెం గేట్ దగ్గర ఒక లేఅవుట్లో వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సార్ ఎప్పుడో వేసిన 20 సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ మేము 14% 30% కూడా కట్టాము, కానీ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వటం లేదు అన్నారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే నిన్నే ఇచ్చాం జీవో, నిన్నే దాని తగ్గ జీవో ఇచ్చాం క్లారిటీకి. సరే యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అందరితో ఇవాళ చాలా డీప్గా నెల్లూరులో మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పెండింగ్లో కూడా 2-3 రకాలు డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ చేసినవి, లేదా వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి దాని మీద చాలా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రోజుకి 6 నుంచి 7 వస్తాయంట వాళ్ళకి. రోజుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్బన్ అథారిటీలో కలిసి 6 నుంచి 7. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏ రోజు ఆ రోజు క్లియర్ చేయమన్నా. ఎవరైనా అప్లై చేస్తే 24 అవర్స్లో వాళ్ళకి క్లియర్ చేయండి. ఏదైనా డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ చేయండి, డెఫిషియన్సీ క్లారిఫై చేసుకుంటారు. ఇవాళైతే నేను కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు డైరెక్ట్గా ఆ లేఅవుట్స్లో ఎక్కడైతే డెఫిషియన్సీ వేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయాం. డైరెక్ట్గా పోవడం జరిగింది. మేము ఉండమన్నాం. 2 లేఅవుట్స్కి పోయాం. ఒక లేఅవుట్కి అయితే ఆ జీవో అప్లై అవుద్ది, ఇమీడియట్గా చేసామన్నా రేపు ఎల్లుండో క్లియర్ చేస్తారు. ఇంకొకరికైతే లేఅవుట్ వాళ్ళకి అప్లై కాదు, ఎందుకంటే అది లేఅవుట్ వేయలేదు, వాళ్ళ స్థలంలో బిల్డింగ్ కట్టుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉంది. మాస్టర్ ప్లాన్లో రోడ్డుని వాళ్ళందరూ కలిసి గిఫ్ట్ ఇవ్వాలా, ఇంకా ఇవ్వాలా, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. ఎప్పుడైనా ఒక స్థలం ఉంది, ఒక 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాల్లో నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు అప్రోచ్ రోడ్డు ఉండాలా. అప్రోచ్ రోడ్డు లేకుండా ఉంటే కట్టాల్సి లేదు. నాదే మొత్తం స్థలం అయితే నా స్థలాన్ని అప్రోచ్ రోడ్డుకి వదిలేయచ్చు. అటుగా 10 మంది స్థలం అయినప్పుడు 10 మంది కలిసి దాన్ని వదలాల. అందుకే లేఅవుట్లు అనేది అప్రూవల్ కావాలనేది. అటువంటి వాళ్ళు కట్టుకునేటప్పుడు ఫస్ట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన రోడ్డు గిఫ్ట్ ఇచ్చేసేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి. అన్నెసరిగా మీరు ఇబ్బంది పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పేది, రూల్స్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం. చాలా అంటే చాలా. మెయిన్గా 40 అడుగుల రోడ్డు ఉండేది అంతకుముందు, 12 మీటర్లు, ఇప్పుడు 9 మీటర్లు తీసుకొచ్చాం. అంటే దాదాపు 30 అడుగులు వస్తుంది. లేఅవుట్లలో 30 అడుగులు చూపించేసుకున్నారు. మున్సిపాలిటీలో 40 అడుగులు పర్మిషన్ కావాలా, ఇవ్వటంలా. ఆ ఇబ్బంది లేకుండా ఉంటే చేసాం. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేసేది పర్టికులర్గా నెల్లూరు అంటే మొత్తం రాష్ట్రం మొత్తం, నెల్లూరు ఎందుకంటే నెల్లూరులో నేను ఫిజికల్గా తిరుగుతున్నా, ఫిజికల్గా డైరెక్ట్గా అధికారులు తీసుకొని పోతున్నా. ఇవాళ రూరల్ ఎమ్మెల్యే గారిని కూడా రమ్మన్నాను.
ఆయన రాలేక వాళ్ళ బ్రదర్ వచ్చారు గిరిధర్ ఆ ప్లాట్స్ దగ్గరికి. వాళ్ళతో డిస్కస్ చేసాం. ఒకరికైతే వీలవుతుంది, ఇంకొకరికైతే వీలు కాదు. వీలు కాని వాళ్ళందరినీ ఆ రోడ్డుని అందరూ కలిసి గిఫ్ట్ ఇచ్చేటట్టుగా చేయమని సలహా ఇచ్చొచ్చాం. అసలు ఈ విషయం చెప్పడం కోసం యాక్చువల్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అనాథరైజ్డ్గా కడితే కొట్టేస్తారు. ఈ 2012 జూన్ ముందు కట్టినవి ఏమన్నా ఉంటే వాటన్నిటి మీద ఏం చేయాలనేది యాక్చువల్గా చర్చిస్తున్నాం. దాని మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటాం. అది రాష్ట్రం మొత్తం మీద. 2012 జూన్ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్తున్నా, శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమని చెప్పాను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి. చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ తీసుకొని డీవియేషన్స్ చూసి డెమాలిష్ చేయమన్నా. శాటిలైట్ పిక్చర్లో మినిట్ వస్తుంది. వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది. వీక్లీ వన్స్ తీసుకున్నా డీవియేషన్స్ తెలిసిపోతాయి, ప్లాన్ ప్రకారం కడుతున్నారు లేదనేది. కాబట్టి శాటిలైట్ పిక్చర్స్తో కంపేర్ చేయమని. అందువల్ల దయించి నేను చెప్పేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా, రూల్స్ చాలా లిబరలైజ్ చేశాం కాబట్టి రూల్స్ ప్రకారం కట్టుకోండి. మీరు అన్నసరిగా కట్టి అవన్నీ అధికారులు రావటం, పగలగొట్టడం, మళ్ళా వాళ్ళు చుట్టూ తిరగటాలు వద్దు. ఆ విషయం చెప్తామని యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా మళ్ళా కొన్ని టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉన్నాయో పెండింగు అవి తీసుకొని వాళ్ళ ఇళ్ళకి పోయి యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేస్తే ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలి ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు తప్పు చేయరు. వాళ్ళ లేఅవుట్లో బిల్డింగ్ కడుతున్నారు, వాళ్ళు ఏమనుకున్నారంటే లేఅవుట్ వేస్తారు కదా అనుకున్నారు, కానీ లేఅవుట్కి అప్రూవ్ లేదు. వాళ్ళు మాకు తెలియదు సార్ అన్నారు. ఒకరైతే ఆ రోడ్డు ఫామ్ కాల బిల్డింగ్ కడుతున్నారు, అప్లై చేశారు. రోడ్డు లేకుండానే మా స్థలంలో మేము కట్టుకుంటామని అప్లై చేశారు. వాళ్ళ స్థలంలో కట్టుకుని అక్కడికి పోవటానికి రోడ్డు ఉండాలి కదా. దాని ముందు వాళ్ళది వేరే వాళ్ళ స్థలం అయితే ఎందుకు అలౌ చేస్తారో చేయరు. అందువల్ల ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అర్బన్ డిజైన్ అంటారు, అర్బన్ ప్లానింగ్. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రాపర్గా తెలుసుకొని చేయండి. రాబోయే రేపు 1వ తేదీ నుంచి 5 ఫ్లోర్లకి 15 మీటర్లకి సెల్ఫ్ డిక్లరేషన్ అయ్యి మీరు ఆ యొక్క ప్లాన్ గీసిన అతను డిక్లేర్ చేసి ఇస్తే డబ్బులు కట్టేస్తే అది అప్రూవ్డ్. తేడా వస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటాయి. సో 5 అంతస్తుల వరకు అసలు బిల్డింగ్ కూడా మీరు తిరగబడలే, జస్ట్ అప్లై చేసి డబ్బులు కడితే వచ్చేస్తుంది. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం, బట్ స్ట్రిక్ట్గా ఉంటాం. అందువల్ల దాన్ని పాటించాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మీరు అవన్నీ ఇస్తే డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా అవన్నీ పరిశీలి చేసి అవసరమైతే ఫిజికల్గా మంత్రి అయినా కానీ నేను కమిషనర్ని అధికారులని తీసుకొని పోతున్నాను సైట్కి. ఎందుకంటే నేనేదో ఆఫీసులో కూర్చొని వాళ్ళకి చెప్పి ఎవరికి ఆఫీసర్లకి వాళ్ళు ఇంకోటి చేసేకుండా డైరెక్ట్గా ఫీల్డ్కి పోతున్నాయి. ఇవాళ 2 జైలు పోయారు, నేనే పోయా, మీరు కూడా వచ్చారు, మీరు కూడా కొందరు వచ్చారు. అది ఎవరు లేవుంటుంది అక్కడ అల్లీపురంలో. ఇవాళ యాక్చువల్గా ఇరిగేషను, R&B, రెవెన్యూ అండ్ మున్సిపల్ 4 డిపార్ట్మెంట్లకి ఎస్సీలతో మీటింగ్ పెట్టారు. ఇరిగేషన్ ఎస్సీ వచ్చాడు, R&B ఎస్సీ వచ్చాడు, మున్సిపల్ ఎస్సీ వచ్చాడు, పబ్లిక్ హెల్త్ ఎస్సీ వచ్చారు. అందరితో కూర్చొని పెట్టి డిస్కస్ చేసింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్గా నీటి పారుదల ఉన్న రివర్స్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటి వెడల్పు ఎంత, అంటే పారుదల దానికి గట్లు వెడల్పు ఎంత, అవన్నీ క్లియర్గా తీయమని చెప్పాను. వాళ్ళు నెక్స్ట్ వీక్ తీస్తారు. నెక్స్ట్ వీక్ తీసుకున్న తర్వాత దాని మీద ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలని యాక్షన్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సర్వేపల్లి కాలం ఉంది, దానికి అటు ఇట్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళందరినీ ఏకవంచలు వేసిపోండి అంటే ఇబ్బంది పడతారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ చూపించో ఇలాంటివి, ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు నుంచి ఉన్నారు. అందువల్ల అవన్నీ కూడా అటువంటి జాగ్రత్తగా నిదానంగా చేస్తాం. అందుకని 2024
జూన్ 12 ముందు వరకు ఎలా ఉన్నారో వాటి గురించి మళ్ళా చెప్తామని ముందే చెప్పా. ఏం చేయాలి, ఎలా చేయాలనేది దీన్ని సుప్రీంకోర్టు చూసి. బట్ 2024 మొన్న జూన్ 12 తర్వాత మాత్రం ఎక్కడన్నా కానీ ఉంటే కొట్టేస్తాం, ఇమీడియట్గా కొట్టేస్తాం. మిగతావి కూడా ఏం చేయాలనేది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతాం. మీరు చెప్పిన లేఅవుట్ కూడా చూస్తాను నేను. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.